హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈ రోజు రెసిపీ ఏంటనుకుంటున్నారు? పిల్లలు ఈవినింగ్ తినడం కోసం మంచి స్నాక్స్ రెసిపీ చేశాను. పిల్లలు డైలీ స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ ఏదోటి అడుగుతూనే ఉంటారు కదా, మనం ఏదోటి చేస్తూనే ఉంటాం. ఈసారి డిఫరెంట్ గా ఇలా ఈ స్నాక్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. టేస్ట్ అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని 4 ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. మరీ చిన్న పీసెస్ కింద అవసరం లేదు, మీడియం సైజ్ లో కట్ చేసుకొని వీటిని అయితే వేరొక బౌల్లోకి వేసుకొని వాటర్ సాల్ట్ వేసుకొని చాలా మెత్తగా అయితే వీటిని ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికేలోపు వేరొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 కప్పు ఉప్మా నూక, అదేనండి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక స్టవ్ పైన బంగాళదుంపలు అలాగే ఒక వైపు అయితే మనం ఉప్మాని ఇలా ఫ్రై చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మనకి పచ్చివాసన పోయి అంటే లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు సుజీ రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత రవ్వని వేసుకోవాలి. రవ్వని వేసుకునేటప్పుడు ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక చేత్తో రవ్వని వేసుకుంటే ఇంకొక చేత్తో అయితే గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం వలన రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అదే మనకి ఒకేసారి రవ్వ వేస్తాము అంటే అది ఉండల కింద అయిపోతుంది, అప్పుడు అస్సలు అది బాగోదు. ఈ సుజీ రవ్వ చాలా త్వరగా ఉడికిపోతుంది. అంటే వాటర్ బాగా బాయిల్ అయింది అనుకోండి, అప్పుడు రవ్వ వేసిన వెంటనే కూడా మనకి రవ్వ చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, రవ్వ మనకి ఈ విధంగా అయితే రెడీ అవ్వాలి. అంటే ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అవ్వుతూ ఉండాలి. అలా అని చెప్పి మరీ గట్టిగా అయితే అవ్వద్దు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది ఇది. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. మనం ఇందాక రవ్వ చేసుకునేటప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్నైతే మెత్తగా స్మాష్ చేసుకుందాం. లేదు అనుకుంటే ఇలా ఉల్లిపాయలు తురుముకునే దాంతో కూడా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి. ఈ పిండిని అయితే మనం మెత్తగా అయితే ఒక ముద్ద కింద చేసుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా అయితే కలుపుకోవాలి. అంటే మనకి పిండి అంతా కూడా ఒక ముద్ద కింద రావాలి. ఇప్పుడు దీంట్లోకి మనం బంగాళదుంపలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంటే మొత్తం బంగాళదుంప అలాగే ఈ పిండి కూడా 2 కూడా మిక్స్ అయిపోవాలి. బంగాళదుంపలు ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. ఇందులోకి గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఆల్రెడీ కరివేపాకు వేసాను కాబట్టి అది స్కిప్ చేసాను. మీకు నువ్వులు నచ్చితే కనుక నువ్వులు కూడా వేసుకోండి ఇందులోని. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. మనకి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, చూడటానికి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మెత్తగా కలుపుకున్నాం కాబట్టి మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతాయి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఈ బాల్స్ చేసుకునేటప్పుడు అయితే మనకు చేతికి ఆయిల్ రాసుకోండి, లేదంటే పిండి మనకి చేతుల నిండా అంటుకుపోతుంది. అప్పుడు బాల్స్ అనేవి నీట్గా సాఫ్ట్గా అయితే రావు. పిండిని మొత్తం ఇలా బాల్స్ కింద రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే బాల్స్ వేయండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. బాల్స్ అన్ని కూడా వేసిన తర్వాత గరిటెతో అస్సలు తిప్పొద్దు. బాల్స్ అన్ని కూడా వాటంతట అవి ఈ విధంగా పైకి వస్తాయి. అప్పుడే మనం గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. హైలో పెట్టాము అంటే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల అయితే ఉడకదు, పచ్చిగా అయితే ఉంటుంది. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ బాల్స్ అనేవి వేసుకోండి. చూసారు కదా, ఆలు రవ్వ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి పైనే కాదు లోపల కూడా చాలా బాగా ఉడికింది, అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.